Hi everyone, welcome to our channel Vihanshi Academy. First question, fundamental rights are mentioned in which part of the Indian Constitution? మౌలిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఏ భాగంలో ఉన్నాయి అంటే పార్ట్ 3. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మౌలిక హక్కులు రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆర్టికల్ 21 డీల్స్ విత్. ఆర్టికల్ 21 అనేది దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. ఆర్టికల్ 21 దేనికి సంబంధించిందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇక్కడ ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించింది కదా. సో ఇక్కడ రిమైనింగ్ చూడండి, ఈక్వాలిటీ అనేది ఏ ఆర్టికల్స్ కి సంబంధించిందంటే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా. నెక్స్ట్ ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే చట్టం ముందు అందరూ సమానమే. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ జాబ్స్. ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి పబ్లిక్ జాబ్స్ లో. నెక్స్ట్ ఆర్టికల్ 17 ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఎండ్ ఆఫ్ టైటిల్స్. అంటే ఈ అన్ని ఆర్టికల్స్ కూడా ఈక్వాలిటీకి సంబంధించినవి. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్ 25 to 28. ఆర్టికల్ 25 to 28 అయితే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించినవి. ఆర్టికల్ 25 దేనికి సంబంధించిందంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ ఆర్టికల్ 26 అనేది ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏమో ఫ్రీడమ్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ రిలీజియన్. నెక్స్ట్ ఆర్టికల్ 28 అయితే ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్టేట్ ఫండెడ్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం. ఇందులో లాస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటివి రిలేటెడ్ ఆర్టికల్స్ 21A, 29, 30. ఈ 3 ఆర్టికల్స్ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఆర్టికల్ 21A ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ కి సంబంధించిందేమో ఆర్టికల్ 21A అని ఉంది. ఆర్టికల్ 21 ఏమో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 21A అంటే రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. నెక్స్ట్ ఆర్టికల్ 29 అనేది దేనికి సంబంధించింది? ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 30 దేనికి సంబంధించిందంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు సెటప్ అండ్ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఫినాన్స్ కమిషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్. ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్థిక సంఘం అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 280. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫినాన్స్ కమిషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 280. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 కదా. ఆర్టికల్ 370 దేనికి సంబంధించిందంటే గ్రాంటెడ్ ఏ టెంపరరీ స్పెషల్ ఆటోనమస్ స్టేటస్ టు ద ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఏంటి? పూర్వపు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి తాత్కాలిక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదాను మంజూరు చేసింది. ఏది? ఆర్టికల్ 370. నెక్స్ట్ ఆర్టికల్ 324 ఎస్టాబ్లిషెస్ అండ్ వెస్ట్ ద పవర్ ఆఫ్ డైరెక్టింగ్, కంట్రోలింగ్, కండక్టింగ్ ఎలక్షన్స్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్దేశించే, నియంత్రించే మరియు నిర్వహించే అధికారాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ 356 దేనికి సంబంధించిందంటే పర్టైన్స్ టు ద ఇంపోజిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎ స్టేట్ డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన కారణంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఇది యూజ్ అవుతుంది, సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎలక్షన్ కమిషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్. ఇందాకే చూసాం కదా, ఎలక్షన్ కమిషన్ దేనికి సంబంధించింది? ఆర్టికల్
324 ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈస్ అపాయింటెడ్ బై. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ప్రెసిడెంట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పద్మ అవార్డ్స్ ఆర్ గివెన్ బై విచ్ అథారిటీ. పద్మ అవార్డులను ఎవరు అందిస్తారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అందించేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భారతరత్న ఇన్ ఇండియాస్. భారతరత్న అనేది ఏంటి ఇండియాలో అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, మిలిటరీ అవార్డ్, స్పోర్ట్స్ అవార్డ్, లిటరరీ అవార్డ్. దెన్ ఏంటి భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. నోబెల్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ ఇన్ హౌ మెనీ ఒరిజినల్ ఫీల్డ్స్. నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో ఇస్తారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ సి 6th. ఆప్షన్ సి 6 విభాగాల్లో ఇస్తారు. నోబెల్ ప్రైజెస్ ఆర్ గివెన్ 6 కేటగిరీస్. అవేంటో చూద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, నెక్స్ట్ పీస్, ఎకనామిక్ సైన్సెస్. ఈ 6 విభాగాల్లో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ రిలేటెడ్ టు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగానికి చెందింది. ఏ రంగానికి చెందింది అంటే సినిమా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ రిలేటెడ్ టు సినిమా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అర్జున అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్. అర్జున అవార్డు దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ స్పోర్ట్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అర్జున అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్స్.